హే గాయ్స్, ఈరోజు వీడియోలో మనం సింగపూర్ ఎయిర్పోర్ట్ వ్లాగ్ చూసేద్దాం. లాస్ట్ ఇయర్ నేనైతే సింగపూర్కి ట్రావెల్ చేశాను. అక్కడ నేను చూసిన కొన్ని ఎయిర్పోర్ట్ అట్రాక్షన్స్ అండ్ వాటి డీటెయిల్స్ మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరికైనా సింగపూర్కి వెళ్ళే ప్లాన్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో కమింగ్ టు వీసా ప్రాసెసింగ్ అండ్ అప్రూవల్స్, ఇంకా ట్రావెల్ ఐటనరీ అంతా మేము ట్రావెల్ ఏజెంట్స్తోనే చేపించాము. బికాస్ సింగపూర్ వీసా అనేది మనం ఇండివిజువల్గా అప్లై చేసుకోలేమండి. ఆథరైజ్డ్ ఏజెంట్స్ లేదా సింగపూర్ రెసిడెంట్స్కి మాత్రమే వీసా ప్రాసెస్ ఇనిషియేట్ చేసే యాక్సెస్ ఉంటుంది. అందుకే మేము ట్రావెల్ ఏజెన్సీని చూస్ చేసుకున్నాము. హైదరాబాద్ నుంచి నైట్ 11కి అయితే మాకు ఫ్లైట్ ఉండింది. ఫ్లైట్ టికెట్స్ అవి కూడా మేము సింగపూర్ ఎయిర్లైన్స్ వెబ్సైట్లోనే బుక్ చేసుకున్నాము. మాకు క్రిస్ ఫ్లైయర్ పాయింట్స్ అయితే యాడ్ చేశాడు. సో వాటితో మేము క్రిస్ షాప్ వెబ్సైట్లో కొన్ని ఐటమ్స్ ఫ్రీగా పర్చేస్ చేసుకున్నాము. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తినేసి షార్ట్ నాప్ వేసేసాము. నెక్స్ట్ అయితే మేము మార్నింగ్ 6కి చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 2లో ల్యాండ్ అయ్యాము. ఆ తర్వాత గేట్ నుంచి ట్రాన్సిట్ ఏరియాకి వస్తుండగా మాకు కనిపించిన ఫస్ట్ అట్రాక్షన్ డ్రీమ్స్కేప్. ఈ గార్డెన్ అయితే 24/7 మీరు విజిట్ చేయొచ్చు. ఇది ఒక మిరాకిల్ గార్డెన్ లాగా ఉంటుంది విత్ లాట్ ఆఫ్ ఫిషెస్ అండ్ గ్రీన్ ప్లాంట్స్ ఎవ్రీవేర్. పైన ఉండే డిజిటల్ స్కై అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. మనం ఒక ఎక్వేరియం కింద నడుస్తున్న ఫీల్ ఇస్తుంది. ఇక్కడ నుంచి పబ్లిక్ ఏరియాలోకి వెళ్ళాలి అంటే ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. మాకు ఇమిగ్రేషన్ అయితే చాలా స్మూత్ అండ్ ఫాస్ట్గా ఒక 3 మినిట్స్లో అయిపోయింది. మొత్తం డిజిటల్ అండ్ ఆటోమేటెడ్ కాబట్టి మీరు జస్ట్ మీ పాస్పోర్ట్ స్కాన్ చేసి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేస్తే డన్. దెన్ మీరు మీ లగేజ్ కలెక్ట్ చేసుకుని పబ్లిక్ ఏరియాలో ఉన్న అట్రాక్షన్స్ని విజిట్ చేసేయచ్చు. ఈ ఎయిర్పోర్ట్ అయితే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్. ఎటు చూసినా చాలా అందంగా, ఆర్గనైజ్డ్గా, చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ అయితే మేము టర్మినల్ 2 పబ్లిక్ ఏరియాలో ఉన్న వండర్ ఫాల్ అయితే విజిట్ చేసాము. అసలు దూరం నుంచే చాలా అంటే చాలా బాగుందండి. మా పాపకైతే తెగ నచ్చేసింది. వీడియోస్ తీసుకోవటానికి కూడా చాలా టైం పట్టేసింది నాకు బికాజ్ ఆఫ్ ద క్రౌడ్. అసలే వైరల్ అయినది కదా, ఆ మాత్రం ఉంటుంది మరి క్రౌడ్. ఇదైతే చాలా పెద్ద డిజిటల్ స్క్రీన్ అండి, కానీ న్యాచురల్ అండ్ రియలిస్టిక్గా ఉంటుంది. ఈ వీడియోస్లో అంత క్లియర్గా క్యాప్చర్ అవ్వలేదు, కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుంటుంది. తర్వాత అయితే మేము టర్మినల్ 1 నుంచి బయటకు వచ్చి జ్యువెల్లోకి ఎంటర్ అయ్యాము టు వాచ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇండోర్ వాటర్ ఫాల్ రెయిన్ వాటెక్స్. ఇది మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది. సో మేము ఆ టైంకి అక్కడికి వెళ్ళేలా ప్లాన్ చేసుకున్నాము. ఏది చూసినా చూడకపోయినా ఇదైతే మస్ట్ వాచ్. చుట్టూ రెయిన్ ఫారెస్ట్ థీమ్తో సెటప్ చేసిన ప్లాంట్స్, అక్కడి నుంచి ఆ వాటర్ ఫాల్ని చూస్తుంటే ఒక ఫ్యాంటసీ వరల్డ్లో ఉన్నట్టు ఉంటుంది తెలుసా. వీడియో స్టార్టింగ్లో అయితే నేను స్కై ట్రైన్ నుంచి కనిపించే వ్యూ కూడా యాడ్ చేశాను. స్కై ట్రైన్ వ్యూ కూడా అమేజింగ్ ఉంటుందండి. దీనినైతే మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే టర్మినల్ 2 నుంచి టర్మినల్ 3కి వెళ్ళే స్కై ట్రైన్ ఎక్కండి. ఇది ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు. ఇట్స్ అన్ అన్లిమిటెడ్ ఫ్రీ రైడ్. తర్వాత అయితే మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని హోటల్కి స్టార్ట్ అయ్యాము. ఇవన్నీ మీరు కవర్ చేయాలి అంటే ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ పికప్ టైం మధ్యాహ్నం 1కి పెట్టమని ట్రావెల్ ఏజెంట్స్ని చెప్పండి. ఇదైతే మేము 5 days స్టే చేసిన ఐబిస్ హోటల్ నుంచి కనిపించే వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. ఎదురుగుండా మొత్తం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అన్నమాట. మనకి దగ్గరలో ఇండియన్ ఫుడ్ అవైలబుల్గా ఉండాలి అని చెప్పి మేమైతే ఈ హోటల్ని చూస్ చేసుకున్నాం. బికాజ్ మా పాపకి 1 year ఉండగా మేము అక్కడికి ట్రావెల్ చేసాము. తర్వాత అయితే మేము ఫ్రెష్ అయ్యి ఎంఆర్టీ అంటే మెట్రో ట్రైన్లో బెర్లియన్ పార్క్ దగ్గరికి అరౌండ్ 5 PMకి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి సిటీ చాలా వరకు కనిపిస్తుంది. మెరీనా బే శాండ్స్, సింగపూర్ ఫ్లైయర్ అండ్ ఆర్ట్ సైన్స్ మ్యూజియం అన్నీ మన చుట్టూ ఉన్నట్లే ఉంటాయండి. మేము ఈవినింగ్ 5కి వెళ్ళడం వల్ల బిఫోర్ అండ్ ఆఫ్టర్ సన్సెట్ వ్యూస్ అయితే చూడగలిగాము. సిటీ అయితే లైట్స్లో కూడా అందంగా ఉంది. మీరు ఎంఆర్టీ పాస్ తీసుకోవాలి అనుకుంటే టర్మినల్ 1లో ఉన్న ఎంఆర్టీ స్టేషన్లో తీసుకోండి. ఈవెన్ మొబైల్ సిమ్ కూడా మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని బయటికి రాగానే తీసుకోవచ్చు. మేమైతే
పెలాగో యాప్లో ముందుగానే సిమ్ పర్చేస్ చేసి ఎయిర్పోర్ట్ దగ్గర స్టాల్లో క్యూఆర్ కోడ్ చూపించి పిక్ చేసుకున్నాము. ఇంకా మీ రిఫరెన్స్ కోసం ఎయిర్పోర్ట్ మ్యాప్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయండి. ఇంకా సింగపూర్ సిరీస్ చూడాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.